హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటా పూలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇదైతే పూజకి ఇవాళ పొద్దున్నే గురువారం కదండి. ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను. పొద్దున్నే లేసి గిన్నెలు రుద్ది ఇల్లు తడిగుడ్డ పెట్టుకొని చుట్టూ కడుక్కొని ఇంకా పూలైతే దేవుడికి పెడుతున్నానండి. ఇవైతే పోయిన వారం తీసుకొచ్చాను చామంతి పూలు. మనకి ఎక్కువ నేను దేవుడికి పెట్టుకొని మిగిలిన అయితే ఒక డబ్బాలో పెట్టుకున్నానండి. మిగతా అయితే రాత్రి తీసుకొచ్చి అయితే కవర్లో పెట్టుకున్నాను. దేవుడికి పటాలన్నీ పూలు పెట్టేసుకుంటున్నానండి. మీ అందరి పూజలు కూడా స్టార్ట్ చేశారా? అలాగే రేపైతే హోలీ అండి. అందరూ హోలీ ఆడతారా? మా చిన్నప్పుడైతే హోలీ పండుగ ఎలా ఆడేవాళ్ళం అంటే మోదుగు పూలు ఉండేయండి. అంటే పల్లెటూరులో తెలిసే ఉంటుంది మోదుగు పూలు. ఆ మోదుగు పూలు తీసుకొచ్చి ఉడకబెట్టి వాటిల్లో రంగు కలిపి కుంకుమ కలిపి రాసుకునే వాళ్ళని, న్యాచురల్ కలర్లతో ఆడుకునే వాళ్ళు. ఇప్పుడైతే మొత్తము ఇంకా బండి తార ఉంటుందండి, బండి తార కూడా పూసేవాళ్ళు. బండి తార పూస్తే మాత్రం అస్సలు పోదండి. చాలా మంది మాత్రం బండి తార మగవాళ్ళు పూసేది, ఆడవాళ్ళు మాత్రమే తీసుకొచ్చారు. మా అమ్మ వాళ్ళు అయితే చాలా తిట్టేవాళ్ళు. ఈ పూలు ఏంటి, ఉడకబెట్టడం ఏంటి, ఈ రంగులు ఏంటి అనేవాళ్ళు. అలానే దేవుడికి పెడుతుంటే పువ్వు అయితే కింద పడ్డదండి. కింద పెడితే నేనైతే తీసి పెట్టుకుంటున్నాను. అంటే దేవుడు పెట్టిన పూలు కింద పెడితేనే పెట్టుకుంటాను. ప్రత్యేకంగా అయితే పూలు అయితే పెట్టుకోనండి. పూలు అయితే పెట్టుకోను. మీరైతే ఎలా పెట్టుకుంటారు? అంటే నాకు దేవుడు ఇస్తే పెట్టుకోవాలన్న అన్నది ఒక ఆశ. ఆయనే ఇస్తాడులే అని ఇంకా పూలు పెడుతుంటే పూలు పెడితే పువ్వు పట్టుకున్నాను. దగ్గర మధ్యలో ఇది ఆఫ్ చేశారండి. ఆ రంగులు అయితే తీసుకొస్తే మా అమ్మ వాళ్ళు బాగా తిట్టేవాళ్ళు. ఈ రంగులు తెప్పాలి, ఎప్పుడు తెల్లబడతాయి ఎప్పుడని. ఇప్పుడైతే ఆ న్యాచురల్ కలర్లు పోయినాయి, రంగులు పోయినాయండి. అన్నీ కెమికల్ కలిసిన రంగులు, కెమికల్ కలిసిన వాటితో కోడిగుడ్లతోటి వీటితోటి ఆడుతున్నారండి. ఇంతకుముందు అయితే అసలు కోడిగుడ్లతో ఆడేవాళ్ళే కాదు. అసలు రంగుల పండుగ అంటే కోడిగుడ్లతో కొట్టుకోవటం ఇవి కాదండి. మంచిగా ఈ పసుపు పూసుకున్న, కుంకుమ పూసుకున్న ఒక పద్ధతిగా పూసుకోవడమే రంగుల పండుగ. అది మార్వాడీస్ ఎక్కువ చేస్తారు. మళ్ళీ ఎల్బీడి లంబాడి వాళ్ళు బాగా చేస్తారు. పక్కనే లంబాడి వాళ్ళు అంటే పక్క ఊర్లో ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా చేస్తారండి. మనం తక్కువ, కానీ ఇప్పుడు మనం కూడా చేసుకుంటాం కదా, చేసుకోవచ్చు. కానీ దాన్ని అతి మంది చేయకూడదు కదా. ఇంకా ఈ దేవుడికి అయితే నీళ్లు పెట్టాను కదా నిన్న, మళ్ళీ ఎవరైనా తాగుతారని గిన్నెలో తీసి పక్కన పెట్టానండి. అవి కొన్ని అయితే మన గంధంలో పూసుకొని వాటర్ దేవుడికి అభిషేకానికి, శివుడికి పోయడానికి, మిగతా మాత్రం చెంబులో గంగాజలానికి కలశానికి ఉంచుకుంటానండి. మీరైతే ఇలానే పెడతానండి. నేనైతే ఇలా పెడతానండి. దేవుడికి నీళ్ళు ఇలా తీసుకుంటాను. ఇంకా పూలు తీసుకున్నాను, మిగిలిన పూలు తీసుకుని దాంట్లో అక్కడ పెట్టేసుకున్నాను. పూజకైతే స్టార్ట్ చేసుకుందామని కూర్చున్నానండి. కెమెరా నాకైతే వీడియో తీసేవాళ్ళు లేరండి, అందువల్ల కొంచెం ఇలా ఇబ్బంది అవుతుంది. వీడియో తీయాలంటే పూజ చేసే వీడియో పెడదామని అనుకున్నాను, కానీ కుదరట్లేదు. ఇప్పుడైతే నేను కలశంలోకి నీళ్ళు తీసుకున్నాను. పువ్వునైతే అక్షంతల్లో ముంచి మళ్ళీ గంగాజలంలో తిప్పితే మనకి కలశంలో నీళ్ళు, గంగాజలం నీళ్ళు తయారవుతుంది. అలానే ఆ చెంబుకి కొంచెం గంధం రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనం పూజ చేసుకున్నాక హారతి ఇచ్చాక ఆ నీళ్ళు చల్లి, నైవేద్యం పెట్టాక ఆ నీళ్ళు చల్లి మనమైతే హారతి ఇచ్చుకోవచ్చండి. హారతి ఇచ్చాక నీళ్ళు చల్లుతారు కదండి, అయ్యగారులు కూడా అలా చల్లుకోవచ్చు. అందుకని అట్లా చెంబులో నీళ్ళు తీసుకుంటాను. మిగతా గ్లాసులో అయితే గంధంలో పోసుకొని శివుడి మీద పోసి, మిగతా అయితే మనమైతే ముందు గంగాజలం తీసుకోవాలండి. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ అని 3 సార్లు చెప్పి తీసుకుంటే మనకు కడుపులో ఇప్పుడు మనం వ్రతాలు చేసేటప్పుడు కూడా అయ్యగారు ఇస్తారు కదండి, అలా అన్నట్టు. అందుకనే నేనైతే అలా తీసుకుంటాను. మీరైతే ఎలా చేస్తారు? ఇంకా రంగుల విషయానికి అయితే రేపైతే రంగుల పండుగ బాగా చేస్తారా? హోలీ పండుగ అయితే బాగా చేస్తారా? ఇక్కడ భద్రాచలంలో అయితే రేపు రాముల వారిని పెళ్లి కొడుకు చేస్తారండి. అలాగే రాముల వారికి తలంబ్రాలు కలుపుతారు. ఆ వీడియో మీకు కంపల్సరీ పెడతానండి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు, మంచి అప్డేట్లు మీకు పెడతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఇంకా ఇస్తారని నేను ఇంకా అనుకుంటున్నాను. ఇంకా పూలు పెట్టడం అయిపోయింది. ఇక దీపారాధన అయితే చేసేసాను. చూడండి, నాకు దీపారాధన చేసుకుంటూ వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది. అలా అయినా కానీ తీశాను. ఇంకా స్టిక్ కొంచెం ఆ ఛానల్ ముందుకు వెళ్తే నేను అన్నీ తీసుకోవడానికి కూడా ఇప్పుడు స్టిక్ కానీ మైక్ కానీ అన్నీ తీసుకుంటానండి. ఇవి ముందుకు అవి తీసుకుంటే మళ్ళీ ఇవన్నీ కొనుక్కుంది ఎందుకు అని అంటారని
ఆ ఉద్దేశంతో అయితే తీసుకోవట్లేదండి. అవి కూడా తీసుకుంటాం. మనం దీపారాన్ని వెలిగించినామంటే అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధమును కుంకుమ పెట్టి అక్షింతలు అయితే వేసుకోవాలండి. అందరికీ బాయ్ అండి.